ఆ ఇష్యూలో ఉన్నప్పుడు, ఆ కేసు జరుగుతున్నప్పుడు, జరిగినాక అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేశాక తోటి ఆర్టిస్ట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండేది? రెస్పాన్స్ అంటే ఏంటి, అలా చిన్న చూపు చూసేవాళ్ళ, లేకపోతే ఎలాంటి ఫేస్ చేశారు? యాక్చువల్లీ నేను అది ఫస్ట్ నుంచి చెప్తాను. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఓకే 3-4 డేస్కి చెప్పాను కదా, వచ్చాను, ఫుడ్ అంటేనే పాయిజన్లా ఉంది, ఇలాగే ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ అంతా తోడుగా ఉండి అంత సపోర్ట్ ఇచ్చి కొంచెం జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చి ఇలాగే ఉండేవాళ్ళు. అప్పుడు కొంతమంది బయట వాళ్ళు, ఫ్యామిలీలో ఏం ప్రాబ్లం లేదు కానీ బయట వాళ్ళు ఫంక్షన్స్ పిలవడంలో కొంచెం ఇది ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇంకా మంది చెప్పరు నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ కూల్, సపోర్ట్ అంటారు. సపోర్ట్ అన్ని చోట్ల ఉండదండి. ఫంక్షన్ పిలవడానికి నేను లేకపోతే ముందే నాకు డేట్ చెప్పేవాళ్ళు, ఎక్కడ షూటింగ్ అని చెప్పొద్దు, నా ఫంక్షన్ ఉంది రావాలి అనేవాళ్ళు. అవాయిడెడ్. కొంతమంది చేశారు, అది చాలా చాలా హర్ట్ అయిపోయింది. ఆ హర్టింగ్ ఏం చేశాను, దగ్గర పిలిచినా వెళ్ళేదని కాదు, కోపం వస్తుంది కదా. నేను వద్దనుకున్న వాళ్ళు ఎవరు వద్దు, నాకెవరు అక్కర్లేదు, నాకెవరు వద్దు, అంతే, ఇలాగే ఉండేదాన్ని మొండిగా. అప్పుడు మా సిస్టర్లో ఒక అమ్మాయి, కజిన్, మా హస్బెండ్ కజిన్ అమ్మాయి ఫస్ట్ నన్ను ఫంక్షన్ కాదు అయిన ఒక 2 monthsకే ఫంక్షన్ ఉంటే, నువ్వు రావాల్సిందే, నువ్వు నా ఫ్రెండ్వి, మేము ఫ్రెండ్స్గానే ఉంటాము, అందరు రిలేటివ్స్ నాతో ఫ్రెండ్స్ అయిపోతారు. అందులో చాలామంది కజిన్స్ ఉన్నారు మా ఆయనకి, అందరూ ఇదిగా ఉంటారు. సో నువ్వు రావాల్సిందే. వేరే వాళ్ళు ఎవరో అన్నారంట కూడా, ఆవిడ ఎందుకు ఇప్పుడు అన్నట్టుగా ఏదో అన్నారంట. ఏదో ఇన్సిడెంట్ జరిగిందనేసి ఆవిడ నా ఫ్రెండ్ అవ్వకుండా ఉండదని చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చి, అమ్మాయి పేరు రేఖ, ఫంక్షన్ పిలిచింది. అది ఇప్పటికే మర్చిపోలేను. ఐ ఫీల్ సో హ్యాపీ. ఆ అభిమానంతో పిలిచినప్పుడు వెళ్ళాను. ఆ కళ్ళలో ఏమీ లేదండి, జస్ట్ నువ్వు నాకు కావాలంతే, నాకు తెలుసు నువ్వంటే ఏంటని. కజిన్, మా హస్బెండ్ కజిన్. తర్వాత నీ డిప్రెషన్లో ఉండి ఏడుస్తూ ఉంటే కూడా నేను ఒక్క ఇంటికి వెళ్ళానండి, ఒక్కరి ఇంటికి అడుగు పెట్టలేదు నేను. ఓన్లీ మా సిస్టర్స్ ఇంటికి, మదర్ ఇన్లా, సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బట్ అది కాకుండా బయట వాళ్ళ ఇంటికంటే ఈ కజిన్, ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళేదాన్ని, ఎవరింటికి వెళ్ళేదాన్ని కాదు. ఏడుస్తుంటే నాకు కాఫీ అంటే ఇష్టం. షీ ఆల్సో లవ్స్ కాఫీ. మేము కాఫీలు తాగేవాళ్ళం. మా ఆయన అనేవాళ్ళు, నేను అట్లా ఆఫీస్కి వెళ్ళిపోతే మీ ఇద్దరికి ఇంకేం గుర్తుండదా ప్రపంచం అనేవాళ్ళు. ఎవరితో మాట్లాడేవాళ్ళం కాదు, గంటల కొద్దే మాట్లాడేవాళ్ళం. కానీ అదే ఫ్రెండ్షిప్ చూడండి, అమ్మాయి వచ్చి ఇంటికి పిలిచి కాఫీ ఇస్తూ, నువ్వు తాగు, ఇంకొంచెం కూల్ అవ్వు, ఏడవద్దు, వదిలేసేయి, ఎవరేమనుకుంటే నువ్వెందుకు ఏడుస్తావు, ఏడుస్తుంటే ఇంకా మాట్లాడతారు, ఎందుకు ఫీల్ అవుతావు, ఇలా అంతా అని ఫంక్షన్ పిలకపోతే హ్యాపీగా ఫీల్ అవ్వు, ఎందుకు అంటే నాకు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేదాన్ని. నన్ను ఇలా చూస్తున్నారేంటి అప్పుడు, నేను అంటే ఏంటి, నేను అసలు అది నాకు ఇన్సల్టింగ్గా ఉంది. అంటే అలాంటి వాళ్ళని వదిలేసి నేను ఇష్టపడే వాళ్ళతో నువ్వు వదిలేసి వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే అప్పుడు మాకు నువ్వు ఏం వాల్యూ ఇచ్చినట్టు అని చెప్పేది. అలా స్ట్రాంగ్ సపోర్ట్ అమ్మాయి ఇచ్చింది. ఇంకా మా ఇంట్లో మా సిస్టర్లు అయితే ఇంకా అల్టిమేట్, అసలు వచ్చి ఉండిపో, 10 days అయినా మా ఇంట్లో ఉండిపో. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళేదాన్ని కాదు, వెళ్ళిపోతే 10 days ఉండేదాన్ని. మా మదర్ ఇంట్లో, ఫాదర్ అక్కడంతా వెళ్ళిపోతే చిత్తూరులో ఉంటారు వాళ్ళు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండేదాన్ని. ఇలా ఉన్న టైంలో నేను నాకు సీరియల్ వచ్చినప్పుడు, ఇక్కడ ఎలా ఉంటారా, ఇక్కడే నేను ఫేస్ చేయాలంటే నేను ఉండేదాన్ని కాదు. ఆ రోజే వెళ్ళిపోయేదాన్ని, మేకప్ చేసి బాయ్ అని వెళ్ళిపోయేదాన్ని. పాటు వస్తే అందరూ హ్యాపీగా యమునా గారు, యమునా మ్యామ్ అలా పిలిచి ఆ రెస్పెక్ట్ అని చూస్తుంటే మనం ఇలా అనుకొని వచ్చామేంటి, ఇలా ఉందేంటి. అందుకే ఐ లవ్ మై ఇండస్ట్రీ. ఎవరైనా ఇండస్ట్రీ గురించి, ఆ ఇండస్ట్రీ అంటే నేను అసలు ఒప్పుకోనండి సీరియస్గా. ఇక్కడ మాత్రం ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు వచ్చినా యాక్సెప్ట్ చేస్తారండి. ఏదో ఛాన్స్ అవకాశం అని కాదండి, ఇండస్ట్రీ మాత్రం ద రెస్పెక్ట్. నాకు చాలా రెస్పెక్ట్ అండి ఇండస్ట్రీ అంటే. అలా బయట చూసాను కాబట్టి నాకు దీని గురించి వాల్యూ ఇంకా ఎక్కువ పెరిగింది. వస్తే అంత బాగా అక్సెప్ట్ చేయడం, అంత బాగా రెస్పెక్ట్, అదే ఫీలింగ్. వాళ్ళకి ఏమాత్రం ఇలాంటిది జరిగింది ఇవిడ అన్న ఫీలింగ్ ఎవరు నా దగ్గర తీసుకొని కూడా రాలేదు. అక్కడేమో డైరెక్ట్గా మాట్లాడారు కొంతమంది, ఇక్కడేమో ఎవరు తీసుకురావట్లేదు. అప్పుడు నాకు ఇది కూడా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఎలాగో నాకు ఇండస్ట్రీ కూడా ఫ్యామిలీ, అలా ఫిక్స్ అయిపోయాను నేను మనసులో. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలండి, సీరియస్లీ. సో హ్యాపీ. ఈవెన్ నా కో-ఆర్టిస్టులు అందరూ ఉంటారు కదా, ఒక చిన్న యాక్సిడెంట్ అయింది నాకు, ఏదో ప్రోగ్రాంలో పడిపోయాను. అది వాళ్ళ ఎవరు మిస్టేక్ కాదు, అది అనుకోకుండా అది బై మిస్టేక్ పడిపోయాను. అది కాలు ఏంటి ట్విస్ట్ అయిపోయి ఫ్రాక్చర్ అయిపోయింది. అది ఆపరేషన్ అయింది, స్క్రూ వేశారు. అన్ని రోజులు అందరూ ఆర్టిస్టులు, నాతో కో-ఆర్టిస్టులు అందరూ, మీరు ఎప్పుడు వస్తారు మేడం, వీఆర్ వెయిటింగ్, వీఆర్ మిస్సింగ్ యూ అని మెసేజ్లు వాట్సాప్లో. ఆపరేషన్ అయిన రోజు కూడా మా అమ్మాయికి మెసేజ్ చేసి, ఎలా ఉన్నారు మమ్మీ, ఓకే, కూల్ కదా, హ్యాపీ కదా అని. అదొకటి నా అభిమానం సంపాదించుకున్నాను లైఫ్లో. అదొకటి బాగుంది నాకు, అందుకే నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఆ టెలిఫిలిం అనేది ఒక చిన్న ఇది చేశాను, అందులో ఒక సాంగ్ ఉంది, అదొక లెక్క. అది కూడా దేవుడు
ఫుల్ఫిల్ చేయకపోయినా అక్కడ ఆ ఫీలింగ్స్ ఫినిష్ చేశాడు. అదే. ఆ సాంగ్ ఏంటి, లవ్ సాంగ్ అనమాట, రొమాంటిక్ సాంగ్ అనమాట. ఒక హీరో, ఇది ఫ్లవర్స్ అంతా. ఆయన చెప్పారు మీరంతా చేసేయండి, నేను వచ్చి లాస్ట్లో ఒక టచ్ ఇస్తాను అని చెప్పారనమాట. ఏం చేయొచ్చు ఈయన, ఏం చేస్తారు ఇందులో, ఏముంటుంది, ఏదైనా ఫ్లవర్ ఫ్రూట్స్ కూడా లేవు, ఏమీ లేదు అని అంటే వచ్చి కొన్ని షార్ట్స్ చేశారండి. అసలు ఇప్పటికీ అసలు అలా చూస్తూ ఉండిపోయాను.